అయితే ఈరోజు మన తాన్నూరు మండలంలోని జరి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి చిన్నారులు, పెద్ద మనుషులు, ఆడపడుచులు, అదేవిధంగా దళిత సంఘాల నాయకులు అందరూ కలిసి అక్కడ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ తాజా సర్పంచులు, అదేవిధంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒకే దగ్గర వచ్చి ఈ విధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన జరి గ్రామానికి చెందినటువంటి గాయక్వాడ్ సాయినాథ్ గారు మాట్లాడుతూ ఏదైతే బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా జీవించాలి, ఎలా బతకాలి అనే దాని గురించి అవస్థ పడుతుంటే అప్పుడే దేవుడిలాగా దిగి వచ్చినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశీస్సులతో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం వలన ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛగా, సమానత్వంగా, భావ ప్రకటనతో గుండెల మీద చేయి వేసుకొని జీవిస్తున్నారని అక్కడ తెలపడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఏ పనైనా కావచ్చు, ఏ అధికారైనా కావచ్చు, రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి వస్తుంది. రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ పాలన కొనసాగుతున్నదని అక్కడ తెలపడం జరిగింది. కాబట్టి ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దళిత బిడ్డగా మనం కూడా ఆ రాజ్యాంగం పట్ల మన శాయశక్తులు మనం ఉన్న రోజులు ప్రతి ఒక్కళ్ళు కంటికి రెప్పల ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నదని అక్కడ తెలపడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ సర్పంచ్ బాబన్న గారు, అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ గారు, అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశంలో హక్కు అనేది లేకుండే, అంటే ఎలా చేయాలా, ఎలా ఉండాలని స్వాతంత్రం వచ్చింది, కానీ స్వాతంత్రంగా మనం ఉండలేము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవంబర్ 1959 నవంబర్ 22న అమలులోకి వచ్చిన తర్వాత మనం ప్రతి సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం రాసినటువంటి ఫలాలు పొందినపరిచినటువంటి దాంట్లో భాగంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అందులో భాగంగా మనకు రాజ్యాంగం పొందిపరిచినటువంటి మొన్ననే ఆగస్టు 1వ తేదీన డాక్టర్ లోక్శరణ్ బోస్ గారు జన్మించిన సుప్రీంకోర్టు మనకు ఏబిసిడి వర్గీకరణ ఇవ్వాలని, ప్రతి రాష్ట్రంలో వారు పొందుపరుచుకోవాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ ఏబిసిడి వర్గీకరణకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏబిసిడి వర్గీకరణ అంటే మాలా మాదిగలను విడగొట్టడానికి కాదు, అంటే 59 ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సగం, అంటే ప్రతి ఒక్కరికి 4, 2, 3, 5 అందరూ ప్రతి ఒక్కరికి దండవారు, సాంబార్, మహార్, కమ్మరి ఇలా అయితే కొందరు ఉన్నారో, ఎస్సీ అంటే మనకు గుర్తించేది మాలా మాదిగా ఇద్దరి గుర్తుకొస్తారు. కానీ మధ్యలో ఉన్నటువంటి ఇంకా ఎస్సీ కంటే బీద వాళ్ళ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఉన్నారు. కులాలు డక్కలవారు, సాంబార్, చెప్పులు కుట్టేవారు, ఇలా మోచి ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఏ రిజర్వేషన్ పరంగా ఉద్యోగం వచ్చి మాల సోదరులు, మాదిగ సోదరులు అందరూ కలిసిమెలిసి ఉంటారు. అదేవిధంగా రాజ్యాంగంలోని ఫలాలు ఎవరు ఎంత ఇస్తారో రాజ్యాంగం ఈ కులగణన తర్వాత రాజ్యాంగంలోని సర్వే ద్వారా జనాభా పరంగా సర్వే వస్తుంది. అందుకోసమే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ రావడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ అంటే ఎస్సీ మాదిగా ఉన్నది. ఎస్సీ మాదిగకు 5 జాబులు ఉన్నాయంటే నిర్మల్ జిల్లాలో 5 ఎస్సీ మాదిగలకే వస్తుంది. మిగతా మోచి కులంలో 2% రిజర్వేషన్ వస్తే 2 జాబులు వాళ్ళకి చెందాల. అందుకోసమే మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థలో ఎన్నో 30 సంవత్సరాలతో పోరాటం చేసి ఇప్పుడు కూడా ఎందరో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈ ఏబిసిడి వర్గీకరణను రద్దు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి వద్దకు తీసుకోవడం జరిగింది. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ద్వారా మనకు తెలంగాణలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణను పొందుపరుచుకోవాలని ఆమోదించినది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు.